పల్స్ కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. తమిళనాట మళ్లీ వివాదంగా ద్రవిడవాదం. పాలస్తీనాలో ఇజ్రాయెల్ స్థిరపడటాన్ని ఖండిస్తూ యూఎన్లో తీర్మానం, భారత్ మద్దతు. ప్రతి పనికి కన్సల్టెన్సీలపై ఆధారపడుతున్న కేంద్రం 5 ఏళ్లలో ఫీజుగా 500 కోట్ల రూపాయలు. ఇజ్రాయెల్ సైన్యాన్ని ఉగ్రవాద సంస్థగా గుర్తించండి, ముస్లిం దేశాలకు ఇరాన్ పిలుపు. రష్మిక డీప్ ఫేక్ నకిలీ వీడియోపై ఎఫ్ఐఆర్. ద్రావిడ సిద్ధాంతాల రూపకర్త పెరియార్ రామస్వామి నాయకర్. ప్రతి ఎన్నికల్లో ఆయన ప్రస్తావన లేకుండా ఎన్నికలు జరగవు. తమిళనాడులో దశాబ్దాలుగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన ద్రవిడ మున్నేట్ర కళగం, అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం ఈ రెండు పార్టీల మూలాలు పెరియార్ సిద్ధాంతాల వారసత్వంగా చెప్పుకుంటాయి. అలాగే ద్రవిడవాదం మెండుగా ఉన్న తమిళనాడులో దాదాపు అన్ని ప్రాంతాల రాజకీయ పార్టీల పేర్లలో ద్రవిడ అన్న పదం లేకుండా ఉండదు. 1879లో తమిళనాడులోని ఈరోడ్డులో జన్మించిన పెరియార్ రామస్వామి 1919లో కాంగ్రెస్ కూటమిలో చేరి మహాత్మా గాంధీతో కలిసి సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఆ తర్వాత అక్కడ బ్రాహ్మణ ఆధిపత్యం నచ్చక 1925లో బయటకు వచ్చి ద్రవిడ కళగంను స్థాపించారు. ఇప్పటికే పెరియార్ స్మరణ చేస్తున్న రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు వాడవాడలా ఆయన విగ్రహాలను ప్రతిష్ఠించాయి. ఇప్పుడు ఆ విగ్రహాల కేంద్రంగానే వివాదం రాజుకుంటోంది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై నిత్యం ద్రవిడవాదాన్ని వ్యతిరేకిస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా పెరియార్ విగ్రహాల అంశంపై అన్నామలై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో అగ్గిని రాజేస్తున్నాయి. ఆలయాల ఎదురుగా పెరియార్ విగ్రహాలు ఉండడం, ఆ విగ్రహాల వద్దనున్న శిలాఫలకంపై దేవుణ్ణి పూజించడం మూర్ఖత్వం, దేవుడే లేడు, లేని దేవుణ్ణి గురించి చెప్పడం అంతకన్నా మూర్ఖత్వం అన్న సందేశం ఉండటంపై తీవ్రంగా తప్పుపట్టిన అన్నామలై బీజేపీ అధికారంలోకి రాగానే ఆలయాల ముందున్న పెరియార్ విగ్రహాలు తొలగిస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలస్తీనా ప్రాంతాలను ఇజ్రాయెల్ ఆక్రమించడంతో పాటు అక్కడ స్థిరపడటాన్ని ఖండిస్తూ యునైటెడ్ నేషన్స్లో చేసిన తీర్మానానికి భారత్ మద్దతు తెలిపింది. ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసింది. తూర్పు జెరూసలేంతో సహా ఆక్రమిత పాలస్తీనా భూభాగంలో ఆక్రమిత సిరియన్ గోలన్లో ఇజ్రాయెల్ సెటిల్మెంట్ కార్యకలాపాలను ఖండిస్తూ ఐక్యరాజ్య సమితిలో గురువారం ఒక తీర్మానాన్ని ఆమోదించారు. అమెరికా, కెనడా సహా 7 దేశాలు ఈ తీర్మానాన్ని వ్యతిరేకించాయి. 18 దేశాలు ఓటింగుకు దూరంగా ఉన్నాయి. కాగా అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ అనూహ్య దాడుల్లో 1200 మంది ఇజ్రాయిలు మరణించగా 200 మందికి పైగా బందీలుగా ఉన్నారు. దీనికి ప్రతీకారంగా పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్ దాడులను ముమ్మరం చేసింది. ఈ బాంబు దాడుల వల్ల గాజాలో 11,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు, వందల సంఖ్యలో గాయపడ్డారు. లక్షలాది మంది గాజా ప్రజలు తమ నివాస ప్రాంతాలను వీడి అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. కేంద్రం ప్రతి చిన్న పెద్ద పనికి కన్సల్టెన్సీలపైనే ఆధారపడుతుంది. ఏటా వాటికి వందలాది కోట్ల రూపాయలను ఫీజుగా సమర్పించుకుంటున్నది. ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సమాచార హక్కు చట్టం ద్వారా దీనికి సంబంధించిన ముఖ్య సమాచారాన్ని సేకరించింది. దీని ప్రకారం 2017 ఏప్రిల్ నుంచి 2022 జూన్ వరకు ప్రైస్ వాటర్ కాపర్స్, డెటాయిట్ టచ్ థోమట్స్ లిమిటెడ్, ఎర్నెస్ట్ అండ్ యంగ్ గ్లోబల్ లిమిటెడ్, కేపీజీఎం ఇంటర్నేషనల్ లిమిటెడ్, యుఎస్ కేంద్రంగా ఉన్న మెక్కిన్సీ అండ్ కంపెనీ అనే 4 సంస్థలకు 500 కోట్ల రూపాయల విలువైన 300 అసైన్మెంట్లను కేంద్రం అప్పగించింది. వీరికి ఈ ప్రాజెక్టులను అప్పగించిన వారిలో ప్రభుత్వ మంత్రిత్వ శాఖలతో పాటు వివిధ ప్రభుత్వ విభాగాలు ఉన్నాయి. ఐఏఎస్,
ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులు ఉన్నత స్థానాల్లో ఉన్న ఓఎన్జీసీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, కోల్ ఇండియా, పౌర విమానయాన శాఖ, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్, టూరిజం, రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఇలా పలు శాఖలు, సంస్థలు నిత్యం వీటికి ప్రాజెక్టులను అప్పగిస్తూనే ఉన్నాయి. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టాక 2015 నుంచి ఈ కన్సల్టెన్సీల సంస్కృతి బాగా పెరిగింది. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ పథకాలు రూపకల్పన అంతా ఈ కన్సల్టెన్సీల ద్వారానే జరిగింది. ఈ కన్సల్టెన్సీ ప్రతినిధులు అన్ని శాఖలు, సంస్థలతో నిత్యం సత్సంబంధాలు కలిగి ఉంటారు. ప్రతి ప్రాజెక్టులోనూ తమ భాగస్వామ్యం ఉండేలా వీరు ఉన్నత స్థాయిలో మేనేజ్ చేస్తుంటారు. డిజిటలైజేషన్, ఆధునిక సాంకేతికత విషయంలో వీరు ఎప్పటికప్పుడు అప్డేట్ కావడం, ఈ విషయంలో ప్రభుత్వ సంస్థలు వెనుకబడి ఉండడంతో వీటిపై ఆధారపడక తప్పడం లేదని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇజ్రాయిల్, హమాస్ పరస్పర దాడులతో పాలస్తీనా చిన్నాభిన్నమవుతోంది. గాజాతో పాటు పలు నగరాల్లో లక్షలాది మంది నిరాశ్రయులవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ శనివారం ఇజ్రాయిల్ సైన్యంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. సౌదీ అరేబియా రాజధాని రియాద్లో జరిగిన అరబ్, ముస్లిం దేశాల నాయకుల సమావేశ వేదికగా పాలస్తీనాలో విధ్వంసం సృష్టిస్తున్న ఇజ్రాయెల్ ఆర్మీని ఉగ్రవాద సంస్థగా పరిగణించాలని ఆయన ముస్లిం దేశాలను కోరాడు. గాజాలో ఆక్రమణలకు, నరమేధానికి పాల్పడుతున్న ఇజ్రాయెల్ సైన్యాన్ని ఇస్లాం దేశాలు ఉగ్రవాద సంస్థగా గుర్తించాలి. అంతేకాదు, యూదులకు రాజకీయ, ఆర్థిక సంబంధాలకు ముగింపు పలకాలి, వాళ్లతో వ్యాపార కార్యకలాపాలను రద్దు చేసుకోవాలి అని ఇబ్రహీం పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్కు సైనిక, ఆర్థిక సహాయం అందిస్తున్న అమెరికాను ఆయన తప్పుపట్టారు. యూదులు వాడుతున్న యుద్ధ సామాగ్రి, ఇంధనం పూర్తిగా అమెరికాకు చెందినదే. గాజాలో జరుగుతున్న విధ్వంసకాండకు అమెరికానే కారణమని ఇరాన్ అధ్యక్షుడు మండిపడ్డాడు. ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్న ఏఐ ఆధారిత డీప్ ఫేక్ వీడియోపై ఢిల్లీ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. రష్మిక ముఖాన్ని మార్చి కృత్రిమ మేధ ఆధారంగా తయారు చేసిన నకిలీ వీడియోపై రష్మిక సహా పలువురు సినీ, ఇతర రంగాల ప్రముఖులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన ఢిల్లీ మహిళా కమిషన్ మీడియా రిపోర్టుల ఆధారంగా ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి ఈ నెల 17లోగా తమకు నివేదిక అందించాలని పోలీసు శాఖను ఆదేశించింది. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.